మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. ఆర్ట్ డైరెక్టర్గా బాగా పీక్లో ఉన్న మీరు అంటే ఇప్పుడు వరకు చేసుకుంటూ వెళ్ళిపోతే కూడా ఇప్పుడున్న మూవీస్కి కూడా ఏమాత్రం తీసిపోలేని టాలెంట్ మీది, అంత గొప్పగా చేయగలరు ఆర్ట్ డైరెక్షన్. ఇప్పుడు అలాంటిది ఒకసారి ఏంటి ప్రొడ్యూసర్గా టర్న్ అయిపోయారు? అది డబ్బు బాగా సంపాదించేసి ఏం చేయాలో అర్థం కాక సినిమాలు ప్రొడ్యూస్ చేద్దామని ఆలోచన. అప్పుడు ఎంత డబ్బులు ఎక్కడ ఇచ్చేవారండి ఆర్ట్ డైరెక్టర్కి? అతి కష్టం మీద నాకు హైయెస్ట్ ఆ రోజుల్లో 3 లక్షలు ఇచ్చారు ఒక సినిమా మొత్తం ఆర్ట్ డైరెక్టర్కి. ఇప్పుడు ఎక్కడ ఇస్తున్నారు? ఇప్పుడు కోట్లలో ఉంది. ₹1,00,00,000 దాకా తీసుకుంటున్నారు, 1,50,00,000 2 కోట్లు కూడా తీసుకుంటున్నారు ఆర్ట్ డైరెక్టర్. అప్పుడు అయితే ఏంటంటే అప్పుడు కూడా హీరోలు కూడా రెమ్యునరేషన్స్ అన్నీ లక్షల్లోనే ఉండేవిగా, లక్షల్లోనే ఉండేవి తప్ప కోట్లు ఎవరికి ఉన్నాయండి? ఆ వేరియేషన్ వేరు. సో ప్రొడ్యూసర్ అవ్వడానికి కారణం రీజన్ ఏంటంటే రామనాయుడు గారు సినిమా కారంచేడులో ఎక్కడ షూటింగ్ చేస్తున్నాం, దానికి కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డి కెమెరామెన్, తను కెమెరామెన్. దానికి నేను నైట్ టైం కూర్చుని ఏం రాసుకుంటూ ఉండేవాడిని. ఏం రాస్తున్నారంటే ఒక కథ రాసుకుంటున్నాను, ఏదో సినిమా చేయాలని ఉంది, డైరెక్షన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందని. తర్వాత నేను నాయుడు గారికి చెప్పాను, ఇలా నేను ఒక స్క్రిప్ట్ రాసుకుంటున్నానండి, నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను అంటే నాయుడు గారు ఏమన్నారు, ఎవరికి ఎందుకు నాకు చెప్పు, నాకు నచ్చితే నీకు ఛాన్స్ ఇస్తాలే అన్నాను. నాకు ఫస్ట్ ఆర్ట్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చింది కూడా నాయుడు గారు. ప్రేమ, ఓకే, వెంకటేష్ సినిమా ప్రేమ ఉంది కదా, ప్రేమ సినిమా ఫస్ట్ సినిమా నా ఆర్ట్ డైరెక్షన్. అయితే నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది మాత్రం రవిరాజ పినిశెట్టిది, ఆయనది న్యాయం కోసం, గీత ఆర్ట్స్, వసంత ఆర్ట్స్. సో అది రిలీజ్ అయింది కానీ బట్ నాకు ప్రేమ ఫస్ట్ సినిమా ఆర్ట్ డైరెక్టర్. సో ఆయన బ్యానర్లో దాదాపు 20 సినిమాలు పైన 20-25 సినిమాలు చేశాను. నాకు నాయుడు గారి సినిమాలు కంటిన్యూగా నేను ఆర్ట్ డైరెక్షన్ చేసేవాడిని ఒక టైంలో. ఆ టైంలో ఆయన సినిమా అవుట్డోర్లో ఉన్నప్పుడు, కాదు నాకు చెప్పరా, నువ్వు చెప్తే నాకు నచ్చితే నేనే చేస్తాను, మళ్ళీ ఎందుకు బయట ఎందుకని అన్నారు ఆయన. నా మీద అంత నమ్మకం ఉండేది, ఎందుకంటే ఆయన మ్యూజిక్ సిట్టింగ్లో కూడా నేను కూర్చోబెట్టేవారు. నేను చేసే ప్రతి సినిమాకి, ఆయన కన్ఫర్మ్ చేసిన ప్రతి సినిమాకి డైరెక్టర్ని చంటి కథ చెప్పించండి అని చెప్పించేవారు, నాకు చెప్పించేవారు. ఇప్పుడు రామనాయుడు స్టూడియో ఉంది కదా, అది అప్పుడు కడుతూ ఉండారు, ఇంకా ఫుల్ బడ్జెట్ కట్టలా, జస్ట్ ఒక ఆఫీస్ రూమ్ పెట్టుకున్నారు అంతే. ఇంకా అక్కడి నుంచి ఆ స్టూడియో కాంపౌండ్ వాళ్ళు, గేట్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా నేను వచ్చిన తర్వాత అప్పుడు ఆయన దగ్గర ఎక్కువ సినిమాలు చేస్తూ ఉండేవాడిని. అప్పుడు నాయుడు గారికి కథ చెప్తున్న టైంలో ఈ శ్రీనివాసరెడ్డి కెమెరామెన్ ఏమన్నాడంటే, ఒరే నేను ఒక కథ విన్నాను రా, నీ కథలు ఇంట్రెస్ట్ కదా, ఒకసారి వినరా అన్నాడు. అప్పుడు కథ విన్నాం, అది ఆరోపణ. బ్రహ్మానందం గారు బియ్యం కూడా, ఎస్, బ్రహ్మానందం, గౌతమ్ చేసుకున్నారు. ఎస్ ఎస్ ఎస్, ఓకే. సో వీళ్ళ పాపను శ్రీనివాసరెడ్డి కూతుర్ని గౌతమ్కి ఇచ్చారు. అవును. వాడి కథ వినమంటే అప్పుడు చంద్రబోసు మిస్సెస్ సుచిత్ర ఉంది కదా, సుచిత్రే కదా, తన డ్యాన్స్ మాస్టర్ అప్పట్లో, తంది కథ, ఆరో ప్రాణం అనే కథ బాగుంది. అప్పుడు వీరికి డైరెక్షన్ దీని కింద పెడుతూ అప్పుడు ఫస్ట్ సినిమా సరదాగా చేద్దామని చెప్పి అది ప్రొడ్యూసర్గా దిగాం. ఓకే, అది ఆర్ట్ ఫోర్స్ వల్లే దిగాను నేను. నాయుడు గారి డబ్బులా మీ డబ్బులా? డబ్బులు నాయుడు గారు ఎవరి కాదు, అది ప్రొడక్షన్ నాది. అప్పుడు నేను శ్రీనివాసరెడ్డి కలిపి చేసాం. ఓకే, అప్పుడు శ్రీనివాస ఆర్ట్స్ అని పెట్టుకున్నాడు శ్రీనివాసరెడ్డిది. కలిపి చేద్దామరా, ఇంతే అవుతుందరా, నువ్వెందుకో 10 లక్షలు పెట్టు, నేను 10 పెడతాను, మిగతా ఫైనాన్స్ చేద్దాం, అది ఇది అన్నాడు. నిజమే అనుకుని దిగాం. దిగిన తర్వాత తెలిసింది ఎవడో రూపాయి ఇవ్వట్లేదు. తర్వాత అప్పట్లో నాకు నాయుడు గారు సపోర్ట్ చేసి ఈ కేఎల్ఎన్ రాజు ఫైనాన్షియర్ ఉండేవాడు, ఇప్పటికీ ఉన్నాడు ఆయన. ఆయనకి చెప్పి, అప్పుడు ఫైనాన్షియర్ ఆయనకి చెప్పి, చంటి నా టెక్నీషియన్, ఏం పర్లేదు బాగా చేసుకుంటాడు, హెల్ప్ చెయ్యి అంటే అప్పుడు ఫైనాన్స్ ఆయన ఇచ్చాడు. అప్పుడు ఆ సినిమా తీసా. ఎంత వడ్డీ ఉండేది అప్పుడులో? ఇప్పుడైనా ₹3 అండి. అప్పుడు కూడా ₹3? ఓమో, ₹3. సో ఆ సినిమా చేసాం, ఫస్ట్ సినిమా. ఓకే, ఆ సినిమా అనుకోకుండా మంచి హిట్ అయింది. పాటలు కూడా మంచి పాటలు, అందులో బాలసుబ్రహ్మణ్యం గారు, ఈయన సాంగ్స్ బ్యూటిఫుల్ సాంగ్స్. మ్యూజిక్ డైరెక్టర్ ఒకటే అప్పుడు. అక్కడి నుంచి అది ప్రొడ్యూస్ చేశాం కదా అనుకునే టైంలో బాలకృష్ణ డేట్లు, అప్పుడు ఫస్ట్ డేట్లు శ్రీనివాసరెడ్డి పట్టుకొచ్చాడు. చంటి నేను ఆరో ప్రాణం చేసాం బాబు, ఇలా చేస్తున్నాను, పవిత్ర ప్రేమ అంటే అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారు సక్సెస్లో ఉన్నారు, ఫుల్ పీక్. అప్పుడు వెంకటేష్ సినిమాలు అన్నీ సూపర్ హిట్లో ఉన్నారు. అవునవును. ఆయన డైరెక్టర్గా పెట్టి చేద్దాం అనుకున్నప్పుడు అనుకోకుండా ఆ సినిమా సెట్ అయింది. సెట్ అయితే ఆ సినిమా బాగా ఆడింది. అది 100 days ఫంక్షన్ ఇక్కడ చేయాలా,
అనంతపురం కర్నూలు అటు ఎక్కడికి వెళ్దాం అనుకునే దగ్గర చిన్న మిస్అండర్స్టాండింగ్ శ్రీనివాస్ రెడ్డికి బాలయ్య బాబుకి వచ్చి ఆ ఫంక్షన్ చేయలే. తర్వాత నేను బాలయ్య దగ్గరికి వెళ్ళి, బాబు ఏంటి ఇది ఫంక్షన్ చేయలేదు కదా, అది ఇంకో కథ ఉంది, మరి ఏం చేద్దామా అని అంటే, చేద్దాం దాన్ని ఉంది. అప్పుడు బాలయ్య బాబుకి పవిత్ర ప్రేమకు ముందు 7-8 సినిమాలు సరిగా పే చేయాలి వరుసగా, అతనికి ఇది లేదు. పవిత్ర ప్రేమ మంచి పేరు వచ్చింది. ఓకే, అయితే చేసుకుంటారు సినిమా అన్నాడు. సరే బాబు అని చెప్పి, నా దగ్గర కథ ఉంది బాబు, నేనే చెప్తాను అన్నాను. చెప్పు అన్నాడు. నేనే చెప్పేసి అలా కూర్చొని అనుకోకుండా కథ చెప్పాను. కృష్ణబాబు, అదే కృష్ణబాబు, అది నాదే కదా. ఓ అదేగా చెప్పిన తర్వాత బాగుంది చేసేస్తున్నావు అన్నాడు. షాక్ అయిపోయినప్పుడు. సో మళ్ళీ అదే కృష్ణబాబు మన ఈయన పెట్టి, ఎవరిని ముత్యాల సుబ్బయ్య గారిని పెట్టి ఆ సినిమా చేసాం. ఓకే, మా ముందు సినిమా ఏం తెలుసు అంటే, మా ముందు సినిమా సమరసింహారెడ్డి. సో దాని తర్వాత ఆబ్వియస్లీ ఈ సినిమా మాకు బిజినెస్ పరంగా కంఫర్టబుల్ స్టేజ్, ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్ అయింది. బట్ యావరేజ్ అయింది సినిమా. అది అవును, పెద్దగా అనుకున్నట్టు అది ఏమైపోయింది. ఇప్పుడు నా ఊహకు వచ్చిన కథని మళ్ళీ ఆయన డైరెక్టర్ ఆయన ఏం చేశాడు, ఇంకో రైటర్ని పెట్టుకున్నాడు. అతను ఏం చేశాడు, అతని మైండ్ సెట్కి మొత్తం దీన్ని కొంచెం మార్పులు. అది బిగినింగ్లో షూటింగ్ జరిగేటప్పుడు కూడా నేను మధ్యలో ఆపి, ఇలా కరెక్ట్ కాదు, ఒరిజినల్ అనుకున్న కథ పాడైపోతుంది, ఇవన్నీ పెట్టొద్దంటే, ఇక డైరెక్టర్ అప్పుడేమో సక్సెస్లో ఉన్నాడు. బాలయ్య బాబు కూడా ఆయనకు వదిలేసి అని అన్నారు. సరే వదిలేసాను. అదే యావరేజ్ అయింది. కానీ తర్వాత ఇంకా అల్లరి రాముడేనా? కృష్ణబాబు అయిపోయిన తర్వాత బాచి జగపతి బాబు తోటి పూరి జగన్నాథ్, బద్రీ చేసిన తర్వాత పూరి జగన్నాథ్ తోటి సినిమా అది. ఓకే, బాచి చేస్తున్న టైంలోనే, బాచి చేద్దాం అనుకునే టైంలోనే శ్రీనివాస్ రెడ్డి పేరు లేని సినిమా నోట్ చేశాడు. అప్పుడు శివ డైరెక్షన్లోనే, రమణ డైరెక్షన్లో పేరు లేని సినిమా వచ్చింది. ఓకే, నాతో చెప్పకుండా ఆ సినిమా స్టార్ట్ చేసాడని చెప్పి అప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ని భాస్కర్ డైరెక్టర్ వీళ్ళందరూ మన ఆఫీస్లో కూర్చునేవారు సినిమా కోసం. ఇది పేరు లేని సినిమాకి డైలాగ్ రైట్ అనుకో దేనికో అప్పుడంతా. ఆ సినిమా సపరేట్గా చేస్తాడని కోపంతో, సరే బాచి కలిపి చేద్దామని తిరుమల తిరుపతి వెంకటేష్ నేను సపరేట్గా చేసుకుంటానని చెప్పి ప్యారలల్గా 2 ఒకసారి స్టార్ట్ చేశాను. తిరుమల తిరుపతి వెంకటేష్ సినిమా ఫస్ట్ ఫ్రెండ్లీ మూవీస్ అని స్టార్ట్ చేసింది ఈ సినిమాతో. నేను కేఎస్ రామారావు కలిపి చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాం సరదాగా. ఓకే, చేసిన అనుకుని తర్వాత రామారావుకి వేరే పెద్ద సినిమా వచ్చేటప్పటికి, సరే నువ్వు చేసేసుకోవచ్చు అంటే అని చెప్పిన తర్వాత నేను ఆ ఫ్రెండ్లీ మూవీస్ మీద తిరుమల తిరుపతి వెంకటేష్ చేశాను. ఓకే, అక్కడి నుంచి ఇక తిరుమల తిరుపతి వెంకటేష్ నుంచి నేను సపరేట్ అయ్యాను, వాడు సపరేట్ అయ్యాడు. ఓకే, బాచితో మేము 4 సినిమాలు చేసాం ఆడి నేను కలిపి. తర్వాత ఈ తిరుమల తిరుపతి వెంకటేష్ షూటింగ్ అయిపోయిన తర్వాత సినిమా అయిపోయింది. సినిమా బాగానే ఆడింది. అది రీమేక్, తమిళ సినిమాని తెలుగులో చేసాం. రవితేజ, శ్రీకాంత్ వీళ్ళందరినీ పెట్టి ఇది చేసాం. అప్పుడు ఆ సినిమా ఈ పాతిళ్ళు ఉండగా ఇందులో కూడా షూటింగ్ చేశాను అనమాట. ఆ సినిమా దాంట్లో ఉంటుంది ఇది ఎవరిల్లు, ఇది రవితేజ హౌస్, శ్రీకాంత్ హౌస్ చేసా ఇల్లు. ఓకే, తర్వాత ఆ సినిమా అయిపోయిన తర్వాత ఇంకో సినిమా ఇది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.